డచ్ వాళ్ళు ఈ విధంగా వ్యాపారం చేశారు. భారతదేశంలో నీలిమందు, ఓపియము, ఇంకా మిరియాలు కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం చేశారు. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు డచ్ వాళ్ళు, నెదర్లాండ్ నుంచి వచ్చి. అయితే వీళ్ళు ఎలా అంతరించిపోయారు? బ్రిటిష్ వాళ్ళలాగా డచ్ వాళ్ళు ఎక్కువ కాలం వ్యాపారం చేయలేదు. అలానే భారతదేశాన్ని ఆక్రమించుకోలేకపోయారు, పరిపాలన చేయలేకపోయారు. ఇండియా అనేది డచ్ వాళ్ళకి టెరిటరీ అవలేదు. ఎందుకు ఇవన్నీ అవ్వలేదంటే డచ్ వాళ్ళు అంతరించిపోయారు, బలహీనపడిపోయారు డచ్ వాళ్ళు. ఎందుకో చూద్దాం. సో ప్రధానంగా డచ్ వాళ్ళు అంతమవడానికి కారణాలు ఏంటి? బాగా వ్యాపారం చేస్తున్నారు కదా, పోర్చుగీస్ వాళ్ళు ఓడించారు, కొన్ని స్థావరాలు పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఆక్రమించుకున్నారు. కానీ ఎందుకు డచ్ వాళ్ళు డల్ అయిపోయారంటే ప్రధానంగా మనం చూస్తే ఆంగ్లో డచ్ రైవలరీ అనమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళు, ఆంగ్లేయులు వచ్చారు మన భారతదేశానికి, ఆంగ్లేయులు వచ్చారనమాట. 1608 ఆ టైంలో వచ్చారు వీళ్ళు. సో 6 ఆ టైంలో భారతదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి డచ్ వాళ్ళకి మధ్య ఒక పెద్ద ఈ యొక్క యుద్ధాలు మొదలయ్యాయి. ఎక్కడ? మన భారతదేశంలో కాదు, ఇండోనేషియా ఆ ప్రాంతంలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో, అంటే ఆగ్నేయాసియా. మొట్టమొదటిసారిగా వీళ్ళకి డచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మొదలైనటువంటి యుద్ధాలు ఎక్కడంటే ఆగ్నేయాసియా, ఇండోనేషియా, సుమత్రా, బాలి, అక్కడ యుద్ధాలు మొదలయ్యాయి. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి డచ్ వాళ్ళకి మొదలయ్యాయి అనమాట. అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఆంగ్లేయులు మన భారతదేశానికి రాలేదు. రాకముందే ఆ ఇండోనేషియా దీవుల్లో, అంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కంటే ముందు ఇండోనేషియా అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే స్పైస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళకి నిజానికి భారతదేశం యొక్క విలువ అప్పుడు తెలియదు, ఇంకా రాలేదు కదా. కాబట్టి అందరూ ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత భారతదేశానికి వస్తారు. ఆ విధంగా వీళ్ళిద్దరికి మధ్య యుద్ధాలు మొదలయ్యాయి అక్కడ. ఆ యుద్ధాల్లో డచ్ అనేది కొంచెం బలహీనపడింది. సో డచ్ అనేది బలహీనపడింది.